ఈ రోజు ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శి పల్లపు వెంకటేష్, డివిజన్ కమిటీ సభ్యులు కొతాడి ఎల్లయ్య, ఏడుగొట్టి సాయిలు, కొండ గంగాధర్, ఎస్కే రఫీక్ పాల్గొన్నారు. అనంతరం సిపిఎం కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్లో నిరుపేదలు, ఇళ్లు లేనటువంటి పేదలు అనేక సంవత్సరాలుగా ఇళ్లు లేక కిరాయి కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు కిరాయి ఉన్నవాళ్ళు ఎవరైనా పెద్దవాడు చనిపోతే ఇంటికి కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా శ్మశానాన్ని తీసుకుపోయి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ వెంటనే అర్హులైన నిరుపేదలను సర్వే చేసి ఇప్పటివరకు పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చి కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి కట్టుకోవడానికి ఆదుకోవాలని అన్నారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో ఇల్లు లేనటువంటి పేదలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ స్థలాలని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేస్తూ ఇలా అపార్ట్మెంట్లు కడుతూ ఈరోజు వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నిరుపేదలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్కడ సంవత్సరాల తరబడి నివాసం ఉంటా ఉన్నా వారికి ఆదుకోవడానికి ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేయట్లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పేసి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కానీ ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ఏ ఒక్కరికి కట్టించినటువంటి పరిస్థితి లేదు. మేమేమంటున్నాం అంటే ఈరోజు ఏవైతే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఉన్నాయో వాటిని వెంటనే త్వరితగతిన అర్హులైనటువంటి పేదలకు నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి వారికి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఈరోజు వారందరికీ కూడా గుర్తించి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరి ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి వాళ్ళు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు ప్రభుత్వ స్థలాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే కబ్జా చేస్తున్నారో దాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. లేని ఏడల పేద ప్రజలందరినీ కూడా సమీకరించి ప్రభుత్వ కార్యాలయాన్ని స్తంభింపజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. ఈరోజు ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మరి సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆర్మూర్ పట్టణానికి చెందినటువంటి పేద ప్రజలటువంటి నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, అట్లాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కట్టించినటువంటి ఇండ్లు ఉన్నాయి, గాంధీనగర్లో ఉన్నాయి, నల్లకొచ్చమ్మ కాడ ఉన్నాయి, మరి అట్లాగే అంకాపూర్లో కూడా కట్టించారు. మరి కమ్యూనిస్టుల ప్రభావము ధర్నాలు రస్తారోకోలు చేయడం వలన ఎమ్మెల్యేలకు కొంచెము జ్ఞానోదయం కలిగి మరి 93 ఇండ్లు వంచడం జరిగింది. దానికి కొంత బడ్జెట్ తీసుకొచ్చి ఇప్పటి కూడా ఇంకొక 30 ఇండ్లు స్పేర్లో ఉన్నాయి. మరి అవిటిని కూడా నిరుపేదలైనటువంటి అందరికీ కూడా బడ్జెట్ కేటాయించి నిరుపేదలైనటువంటికి సర్వే చేసి ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. అక్కడ వచ్చినటువంటి ఎలిగేషన్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి ఇళ్ళ ఉన్నటువంటి వారికే ఇచ్చారు కానీ తప్ప మరి ఇల్లు లేనటువంటి వారికి ఇవ్వలేరని, మాకు కరెక్ట్ అయినటువంటి న్యాయం జరగలేదని ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. మరి తక్షణమే ఈ ఆర్మూర్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళను ఉడక మరి ప్రజలందరికీ పంచాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించింది ఉన్నాయి అక్కడనే, కానీ ఇవాళ అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గాంధీనగర్ కానీ, నల్లపోచమ్మ గల్లీ కానీ, మరి అట్లాగే ఇక్కడ ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ ఇల్లు వేసుకొని ఉన్నారు ఏడా యానగుట్ట సుబ్బరాయ కాలనీలో. మరి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని వాళ్ళని ఆదుకోవాలని మరి అట్లాగే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఇట్లే కాలయాపన చేస్తే మాత్రము ప్రజలందరూ మమేకం చేసి ప్రభుత్వం కార్యాలయాన్ని కూడా స్తంభింపజేస్తామని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను.